మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే 5 థింగ్స్ మీ పాలసీలో ఉండేలా చూసుకోండి. ఫస్ట్ వన్, కోపే. మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మన ఏజెంట్ ఏం చెప్తారంటే, సార్ ఈ కోపే ఆప్ట్ చేసుకోండి, మీ ప్రీమియం నుంచి 15,000 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇలా చేయడం వల్ల మీరు ఒక 15,000 సేవ్ చేసుకుంటారేమో, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే రేపు హాస్పిటల్ ఏదైనా క్లైమ్ సెటిల్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఓవరాల్ బిల్ మీద మీరు 10 to 20% పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్కి 20 lakhs అయ్యి ఉంటే కనుక మీరు అప్ టు 2 to 4 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది. మీ ఇన్సూరెన్స్లో ఈ కోపే అనేది లేకుండా ఉండేలా చూసుకోండి. అండ్ సెకండ్ వన్, సబ్లిమిట్. ఈ సబ్లిమిట్ ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్కి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ హాస్పిటల్లో వాళ్ళు ఇంతవరకే మేము చేయగలుగుతాం, ఈ ఇయర్కి మీకు దీనికి ఇంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, మిగతా అమౌంట్ మీరే పే చేసుకోవాలని చెప్తారు. సో మీ ఇన్సూరెన్స్లోని సబ్లిమిట్ అనేది లేకుండా చూసుకోండి. థర్డ్ వన్, వెయిటింగ్ పీరియడ్. అంటే పర్టికులర్గా కొన్ని డిసీజెస్ ఉంటాయి, దానికి మనకి మినిమం వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. కిడ్నీ డయాలసిస్ కానీ, నీక్యాప్ సర్జరీ కానీ ఇలాంటి డిసీజ్కి మినిమం మనకి 3 to 4 years వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ దాన్ని 2 yearsకే తగ్గించినాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ పాలసీలోని ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది 3 to 4 years ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. ఫోర్త్ వన్, రూమ్ రెంట్స్. మనం అనుకుంటాం ఏదైనా హాస్పిటల్, ఒక లగ్జరీ హాస్పిటల్లో మనం కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆ హాస్పిటల్లో రూమ్ రెంట్స్ అనేవి 8 to 12,000 మధ్యలో ఉంటాయి. బట్ మన రూమ్ క్యాపింగ్ అనేది 3,000కే ఉంటే మనం అడిషనల్ 5 to 10,000 అని పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తీసుకునే పాలసీలోని ఈ రూమ్ క్యాపింగ్ అనేది లేని తీసుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి హాస్పిటల్ నెట్వర్క్. మన ఇంటి నుంచి ఒక 5 to 7 kilometer రేడియస్లోని బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, ఆ హాస్పిటల్స్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ 5 థింగ్స్ కనుక మీ పాలసీలో చెక్ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. మన ఇండియాలో పర్టికులర్గా ఈ 2 థింగ్స్లోని జనాలు ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు. ఒకటి స్టాక్ మార్కెట్, 2 ఇన్సూరెన్స్. ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 2 విషయాల్లో కూడా ఎవరు కూడా డబ్బులు నష్టపోకూడదని. సో నాకు వీలైనంత వరకు నేను ఇన్సూరెన్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో నా ఛానల్లోని డిఫరెంట్ ప్లేలిస్ట్ ఉంటాయి. మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇన్సూరెన్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అలాగే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి నేను హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అలాగే మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, ఇదర్ హెల్త్ కానీ లేదన్నా టర్మ్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఈ కింద వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు సూటబుల్ అయ్యే ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఒక ఏజెంట్ మీకు కాల్ చేసి, సార్ మనకి తక్కువకి వస్తుంది ఇన్సూరెన్స్ వేరే దాంతో పోల్చుకుంటే అంటే ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువకి ఇస్తుంది, ఏమైనా హైడ్ చేస్తుందా లేదా అని 1-2 సార్లు ఆలోచించండి. చాలా మంది తెలుసుకోకుండా హాస్పిటల్స్కి వెళ్ళి క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలోనే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ 5 థింగ్స్ మీ దాంట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటే కనుక రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ అని రావు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీరు తీసుకున్న ఏ పాలసీలో అయినా మీకు డౌట్స్ ఉంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లోని మీ ఇష్యూని మెన్షన్ చేయండి. సో వీలైనంత నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.